హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ కర్రీ అండి. ఇక్కడ నేనైతే టమాటాలు లేకుండా వండుతానండి. టమాటాలు లేకుండా చేస్తే కర్రీ చాలా టేస్టీగా, గ్రేవీగా, చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను. కేజీ బీరకాయలు ఇలా పీలర్తో చక్కగా పొట్టు తీసిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకునే ముందు చేదో కాదో తెలుసుకోవాలండి. లేకపోతే తర్వాత కూర అంతా వేస్ట్ పడేయాల్సి వస్తుంది. అందుకని తప్పకుండా కట్ చేసే ముందు చేదో కాదో తెలుసుకుంటే చాలా మంచిది. ఇక్కడ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి 3 తీసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలను కూడా ఒక ఉల్లిపాయ ఇలా పొడుగు కట్ చేసి వేసాను. ఇలా వేసిన తర్వాత ఇలా గరిటెతో మొత్తం తిప్పేసి మూత పెట్టి ఇవి వేగనివ్వాలి. ఇది మూత పెట్టి వేగిన తర్వాత మనం మూత తీసి చూస్తే చక్కగా కలర్ చేంజ్ అవుతాయండి, మగ్గిపోయాయి అన్నమాట. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి, మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాతకి మూత తీసి చూస్తే ఇలా మగ్గిన తర్వాతకి 1 స్పూన్ కారం వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు కారం. 1 స్పూన్ కారం వేసి, 1/2 స్పూన్ పసుపు వేసి, తగినంత సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని మనం మూత పెట్టుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వండితే టమాటా లేకుండా పాలు కానీ 1 కప్పు పాలు కానీ 1 కప్పు పెరుగు కానీ వేసి వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎప్పుడు వండినోళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. పెరుగు ఒకసారి పాలు ఒకసారి పెరిగేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాలింతలకి చాలా ఉపయోగపడుతుంది, చాలా మంచిది బాలింతలకి. ఈ బీరకాయ కర్రీ తింటే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్